వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. సాలూరు ఏరియా హాస్పిటల్లో ఆర్థోపెడిక్ కి సంబంధించి 15 లక్షలు విలువ చేసే సిఆర్ఎం మిషన్ ను డిప్యూటీ సీఎం రాజన్నదుర ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్ వార్డులో ఉన్న పేషెంట్లను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొత్తగా తయారవుతున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుపేదలకు సరైన వైద్యం అందుతుందని అన్నారు. ఆర్థకు సంబంధించి చాలా వరకు ఇక్కడ కేసులు అన్నీ పరిష్కారం అయిపోతాయి సార్. చాలా వరకు ఓకే వచ్చాను బయటకు పక్కన అయిపోయింది. ఆ పిట్ అయిపోయింది అటు అయిపోయింది. ఒకటి అందుకు పక్కకెళ్ళి సరిపోద్ది కదా. ₹25 లక్షలు ఇస్తున్నారు. భారతదేశంలో ఎక్కడా లేదు. ఒక కుటుంబానికి 25 లక్షలు. ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా చెప్పారు. ఆ 25 లక్షలనే మీరు అనుకోకండి. ఏ కుటుంబానికి సాలకపోయినా ఎంతైనా ఇద్దాం. ఆరోగ్యశ్రీ విషయంలో వాళ్ళు ప్రాణ రక్షణ అనేది మాకు అవసరం. ప్రాణాన్ని కాపాడే బాధ్యత మంది కాబట్టి తీసుకుందాం. మళ్ళీ 5 లక్షలు కావాలంటే 10 లక్షలని ఇద్దాం. ఆ అవసరాన్ని అక్కడ ఉన్న డాక్టర్లు కానీ స్థానికంగా ఉన్న ప్రజానాయకులు కానీ మాకు దృష్టికి తీసుకొస్తే చేద్దామని చెప్తున్నారు. అంటే ప్రాణ రక్షణ కోసం, ప్రజా ఆరోగ్యం కోసం అడుగు అనేది వెనక్కి వేయడం లేదు ముఖ్యమంత్రి గారు అని చెప్పడానికి ఎంతకంటే గొప్ప నిదర్శనం ఇంకేముండదు. ఈ మధ్యన మనం అనేక క్యాంపులు పెట్టాం. ఆ క్యాంపుల కేసులన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారు. ఎక్కడి నుంచి రిపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ చేయవలసినవి ఇక్కడ చేస్తున్నారు. సర్జరీస్ కూడా ఇక్కడ ప్రారంభించిన. ఒకప్పుడు సర్జరీ అంటే మనకి ఏంటి తెలియదు, ఆపరేషన్ అంటే మనకి ఏంటి తెలియదు. ఈరోజు ఆపరేషన్లు మనమే చూసాం. ఈరోజు అక్కడ ఆపరేషన్లు చేస్తున్నది. ఎన్ని ఆపరేషన్లు జరుగుతున్నాయి విజయవంతం కూడా. డెలివరీ కేసెస్ కూడా విజయవంతం. డెలివరీ కేసెస్ కూడా చిన్న డెలివరీ వస్తే అంటే విజయనగరం రిఫర్ చేసేవారు. అవన్నీ కూడా సిజేరియన్ ఆపరేషన్ ఇక్కడ జరుగుతుంది. ఆర్థోపెడిక్ జరుగుతుంది. ఇప్పుడు సిపిఆర్ లేదంటే మనకు ఇక్కడ అన్నీ ఉంటే అవసరం వచ్చినది కాదు. అసలు మన కార్డియాలజిస్ట్ ఇక్కడే ఉండేవాళ్ళు. అట్లేదు అన్నీ చేసుకునేవారు. ఓకే సార్. తప్పదంటేనే రిఫర్ చేయాలి.